ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ లో కానివ్వండి, ఎక్కడైనా సోషల్ మీడియాలో ద్వారా కానీ మీరు చైనాలో ఒక వీడియో అనేది చూస్తుంటారు కామన్ గా. ఆ వీడియో వచ్చేసి పిల్లలు పెద్దలు హాస్పిటలైజేషన్ అవుతున్నారు. చాలా మంది హాస్పిటల్స్ లో, క్లినిక్స్ లో కనబడుతున్నారు. పేషెంట్ ఎక్కువ కనబడుతున్నారు కంపేర్ టు నార్మల్ డేస్ లో. ఎందుకు అంత ఇది, ఎందుకు హాస్పిటల్లో కనబడుతున్నారు? మీరు ఆలోచించింటారు ఒక వైరస్ వచ్చిందని. బట్ ఒక వైరస్ వచ్చింది. చాలా మంది దాన్ని చైనా వైరస్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ చైనా వైరస్. దీని పేరు వచ్చేసి HMPV, హ్యూమన్ మెటానిమినో వైరస్ అంటాము. చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక రెస్పిరేటరీ డిసీజ్, అంటే ఊపిరితిత్తులను ఇబ్బంది పెట్టే ఒక వ్యాధి, ఒక ఇల్నెస్. చూసుకుంటే మనము గమనిస్తే పేరులో HMPVలో P అంటే నిమోనియా అనేది లంగ్స్ లో ఉంటుంది. హెయిర్ సాక్ ని స్టే చేసి అలవేళ మనకి హెయిర్ అనేది పాస్ చేయదు. అంటే ఊపిరితిత్తులను మనం గాలిని బాగా పీల్చుకోలేము. అదే చాలా మంది పిల్లలు అనేది దీన్ని ఈ HMPVకి వైరస్ కి గురి అవుతున్నారు. ఇది ఒక డిసీజ్. చూసుకుంటే ట్రాన్స్మిషన్ డిసీజ్ అంటే మనం ఏదైతే పాండమిక్ 5 years బ్యాక్ 2019 ఏదైతే కోవిడ్ వచ్చిందో, సేమ్ లాగా ఇది మధ్య సేమ్ డిసీజ్. పాండమిక్ అంటే మనము ట్రాన్స్మిషన్ డిసీజ్, అంటే మనము ఒకరి నుండి ఒకరు అనేది ఈ వ్యాధి అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఈ ట్రాన్స్మిషన్ డిసీజ్ తర్వాత దీని గురించి చైనా గవర్నమెంట్ చెప్తుంది, మేము మానిటరింగ్ చేస్తున్నాము, రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తున్నాము, హాస్పిటలైజేషన్ ఇస్తున్నాము, ప్రజలకి టెస్టింగ్ చేస్తున్నాం అంటుంది. బట్ చైనా వచ్చేసి ఈ విషయం మీద ప్రపంచానికి ఏ విషయం చెప్పడం లేదు. ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి రిపోర్ట్ చేయాలి. బట్ అక్కడ మళ్ళీ చేయడం లేదు. బట్ అప్పుడు చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి రిపోర్ట్ చేసినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని గురించి ఆలోచించి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే అదే పాండమిక్ సిచ్యువేషన్ 2019లో వచ్చింది మన ప్రపంచంలో. అప్పుడు వచ్చేసి చైనా మరి లేట్ గా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత అప్పుడే మన చేతుల నుండి ఏదైతే డిసీజ్ కు బారి పడుతున్న ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడు WHO ఏం చేసింది? WHO ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించింది. బట్ ఇప్పుడు వరకు చైనా ఏదైతే ఉందో ఈ విషయాన్ని బయటికి స్ప్రెడ్ చేయడం లేదు, రిపోర్ట్సే ఇవ్వడం లేదు. బట్ ప్రపంచంలో మిగతా దేశాలకి ఎట్లా తెస్తాయి ఫ్రెండ్స్? చూసుకుంటే ఇది ఏదైతే HMP ఉందో, ఇట్ ఈస్ నాట్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఏ వైరస్. ఇది 4 kind of ఏ వైరస్ తో మిక్స్ ఉందని సైంటిస్టులు, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి HMPV, తర్వాత చూసుకుంటే కరోనా వైరస్, తర్వాత వచ్చేసి ఇన్ఫ్లుయెంజా A అని అది మరి ఒక డిసీజ్ ఉంది. ఇది ఒక వైరస్ మరి ఉంది. తర్వాత చూసుకుంటే పిల్లలు ఎక్కువగా ఆస్మా అనే ఒక కైండ్ ఆఫ్ వైరస్ మరి ఉండింది. చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఇండియాలో వచ్చేసి ఈ వైరస్ పైన ఒక్క కేసు మరి రాలేదు, అదే రిపోర్ట్ కాలేదు. బట్ మన గవర్నమెంట్ వచ్చేసి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నుండే మనం COVID-19 ఆ పాండమిక్ సిచ్యువేషన్ కాకుండా ఇప్పుడు నుండే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, అలాగే బార్డర్ ఏజెంట్స్ కానివ్వండి, బార్డర్ ఆఫీసర్స్ కానివ్వండి, టేక్ టు వన్ కైండ్ ఆఫ్ ఏ ప్రికాషన్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వన్ ఇదే. ఫస్ట్ వచ్చేసి మన వాటర్ వేస్ కానీ ఎయిర్ వేస్ కానీ స్ట్రాంగ్ గా పెట్టాలి. ఎవరైతే వాటర్ వేస్ అంటే ఎవరైతే వాటర్ నుండి షిప్ నుండి మన కంట్రీ వస్తారో, ఏదైతే ఎక్కువ ఇది వచ్చేసి డిసీజ్ వచ్చేసి వైరస్ వచ్చేసి చైనాలో అండ్ అక్కడక్కడ యూరోపియన్ కంట్రీస్ లో కనబడుతుంది. ఆ కంట్రీస్ మీద మనం రిస్ట్రిక్షన్స్ విధించాలి. ట్రావెల్స్ మీద, అంటే అక్కడ నుండి వచ్చే ప్రజల మీద మనం రిస్ట్రిక్షన్స్ విధించాలి. ఎలా అంటే వాళ్ళని వచ్చిన తర్వాత టెస్టింగ్ చేయడం కానీ అలా చేయాలి. వాటర్ వేస్ లో, ఎయిర్ వేస్ లో, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, తర్వాత ఫారిన్ మినిస్టర్ గురించి దీని గురించి స్పందించాలి. ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ డే తెలంగాణ గవర్నమెంట్ మరి దీని గురించి ఒక ఆర్టికల్ అనేది మరి రిలీజ్ చేసింది. అలాగే నరేంద్ర మోడీ గారు PM గారు మరి దీని గురించి స్పందించారు. చూసుకుంటే ఫ్రెండ్స్, దీని సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అనేది 3 to 6 days వరకు కనబడతాయి. ఫస్ట్ వచ్చేసి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, తర్వాత కోల్డ్, కాఫ్ అండ్ రన్నింగ్ నోస్, అంటే నోస్ అనేది కారుతూ ఉంటుంది. ఇది సిమ్టమ్స్ దీని గురించి. అలాగే ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ మరి చాలా నొప్పి ఉంటుంది మెడ దగ్గర.
చూసుకుంటే మనం దీన్ని ఎలా మన దగ్గర రాకూడదు అంటే మనం ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం పబ్లిక్ టాకింగ్ అనేది తక్కువ చేసుకోవాలంటే మీటింగ్స్ పెట్టుకోవడం 10 మంది 20 మందితో కలిసి మాట్లాడుకోవడం అలాంటి ఏదైతే ప్లానింగ్ ఉందో అది తగ్గించుకోవాలి. మీటింగ్స్ అనేది పెట్టుకోకూడదు, పబ్లిక్ టాకింగ్. తర్వాత చూసుకుంటే మనం ఈ హ్యాండ్స్ అనేది ప్రాపర్ గా వాచ్ చేసుకోవాలి. అంటే మనము పాండమిక్ సిచ్యువేషన్ లో COVID-19 సిచ్యువేషన్ ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకున్నాము దిస్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ మరి ఇప్పుడు తీసుకోవాలి 2025 లో. చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనము మీటింగ్స్ అలా పెట్టుకోకూడదు, ప్రాపర్ గా హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉమ్మినప్పుడు మన పక్కన ఎవరు లేనప్పుడు లేకుంటే కర్చీఫ్ అని ఏదైతే కవర్ మన మౌత్ కి కవర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో తర్వాత చాలా ఇంపార్టెంట్ మనము మాస్క్ అనేది ఫస్ట్ ధరించాలి. మాస్క్ అండ్ గ్లౌజెస్ అనేది ధరించి మనం బయటికి వెళ్ళాలి. తర్వాత చూసుకుంటే ఇవన్నీ ప్రికాషన్స్ అనేది మనం పాటిస్తే మనం ఈ వైరస్ ని మన దాకా రాకుండా అడ్డుకోవచ్చు. మనము దేవుడికి ఒకటే ప్రార్థిస్తాం, ఈ వైరస్ వల్ల చాలా బారిన పడకూడదని దేవుడితో మనం ఒకే ప్రార్థన చేద్దాము. చూసుకోండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ సేఫ్ టు ఫ్యూచర్. జై హింద్ ఫ్రెండ్స్.